మనం పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరులో ఉన్నాము. 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కిల్లార్ రోషే గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదే స్థానంలో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు దూల్పాల్ నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరు వస్తే పొన్నూరు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది? దూల్పాలి నరేంద్రన, అంబటి మురళీకృష్ణ? ఇక్కడికి వస్తే ఎవరు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి? ఇక్కడ ప్రజలను తెలుసుకుందాం. ఇక్కడ పొన్నూరుకి ఎమ్మెల్యే ఎవరు? మామూలుగా కిల్లార్ రోషే గారు. కిల్లార్ రోషే గారు ఉన్నారు. ఇప్పుడు అంబటి మురళి గారు వస్తున్నారు. మురళి గారికి వస్తే ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే అభివృద్ధి కార్యక్రమం ఇంతకుముందు రోషే గారు ఎలా చేశారు సార్ ఇక్కడ? బాగానే చేశారు. బాగా అంటే ఏమేం చేశారు సార్ ఇక్కడ? అంటే నాకు అంతగా తెలియదు అండి, కానీ పనులు బాగా. ఇక్కడ రోడ్లు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, ఇక్కడ పేదలకు డబుల్ బెడ్ ఇండ్లు కానీ ఏమైనా ఇచ్చారు ఇక్కడ? ఎక్కువ ఇల్లు ఇచ్చారు. కాలనీలో, జగన్ కాలనీలో ఇళ్ళు, ఇక్కడ ఏరియాలో పనులు చేయడం కానీ పనులు బాగానే చేస్తారు. మరి టీడీపీకి ఏమైనా అవకాశం ఉంది సార్? దూల్పాల్ నరేంద్ర ఉన్నారు కదా, మాజీ ఎమ్మెల్యే. అంటే సార్ నాకు అంతగా తెలీదు. నరేంద్ర కుమార్ గారు గెలుస్తారా అని అంటారా ఈసారి? సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? మామూలుగా నాకైతే జగనే కావాలని అనుకుంటున్నాను. మీకు సంక్షేమ పథకాలు అంటే మాకు సంక్షేమ పథకాలు కానీ ఏమేమి వచ్చినాయి? మా అమ్మాయికి ఫీజు రింబర్స్మెంట్ కానీ, మరి మా ఆవిడకి 4 సార్లు డాక్టర్ రుణమాఫీ కానీ, మళ్ళీ మాకు ఎన్నో పనులు రావటం కానీ జగన్ గారి వల్లే వచ్చింది. అయితే ఇక్కడ అంబటి మురళి గారికి అవకాశం ఉందంటారు? ఉండిద్దండి, ఉండిద్ది. కానీ ఆయన ప్రజల్లో కూడా ఎక్కువ బాగా తిరగాలి. తిరిగి ప్రజల్లో ఒక మనిషిగా ఉండాలి ఆయన కూడా. ఎందుకంటే మా అంబటి మురళి గారు అని తెలుస్తుంది, కానీ మా దగ్గరికి అయితే రాలేదు. వాస్తవంగా ఉన్నమాట చెబుతున్నాను. దూల్పాల్ నరేంద్ర కుమార్ గారు వచ్చాడు, చాలా సార్లు వచ్చాడు. ఉన్నమాట ఉన్నట్టు చెబుతున్నా సార్. నాది ఎలక్షన్ పరాన్ని కాదు. బాగుందంటారు జగన్మోహన్ గారి? బాగానే ఉంది సార్. ఎక్కడ మీది? మాది పొన్నూరేనా? పొన్నూరు ఎట్లా ఉంది? డెవలప్మెంట్ బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు గట్టిగా. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అవుతారు? ఇక్కడ మురళీకృష్ణ అవుతాడు. మురళీకృష్ణ ఎందుకు కావాలి? ఎందుకు పనులు చేశారని. పనులు చేశాడు కిల్లార్ రోషే. పనులు చేసాడా? అది అబ్దుల్ కలాం కట్టాడు. వడ్లమూడిలో షాదీ ఖానా కట్టాడు. మగోడు ఆడే. అది ఇప్పుడు దూల్పాల్ నరేంద్ర గారికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదు. అది 25 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు. అది అన్ని ఉట్టి మాటలే. అది 25 సంవత్సరాలు చేసిండు కదా. చేసిండు. ఇప్పుడు లేదు చెప్పలేము. దేవుడి దయ. మీకు పింఛన్లు వస్తున్నాయి మీ ఇంట్లో వాళ్ళకి? మా అమ్మఒడి పిల్లలకి అన్ని వస్తున్నాయి. గవర్నమెంట్ సంక్షేమ అన్ని వస్తున్నాయి. ఇక్కడ ఆటోనగర్ కట్టిందా? ఇక్కడ ఆటోనగర్ పేదలకు ఇల్లు ఇస్తున్నారు. ఇక్కడ ఇల్లు ఇచ్చారు, మాకు ప్లాట్ ఇచ్చారు. జగన్ ప్లాట్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు మీకు? నరేంద్ర కుమార్ వస్తాడు. దూల్పాల్ నరేంద్ర వస్తారా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా. వైసీపీ ప్రభుత్వం బాగా చేస్తుందా, టీడీపీ ప్రభుత్వం బాగా చేస్తుందా? టీడీపీ బాగా చేసింది. ఏమేం చేసింది టీడీపీలో? అన్ని చేసింది టీడీపీ. వైసీపీ ఏం చేసింది? అన్ని చేసింది. ఇక్కడ రోడ్లు కానీ, నీళ్లు కానీ ఎట్లా సార్? తాగునీరు, డ్రైనేజ్ అనే సమస్య? అంత ముందు నరేంద్ర ఉంది. సమస్యలు ఏమున్నాయి ఇక్కడ మీకు? ఎక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒక 2 సంగపాలెం కూడా రోడ్డుకి వెళ్ళి రోడ్లు బాగాలేవా? డబుల్ టాప్ వేసుకొని వెళ్ళు. కార్యా కదా ఇది, ఫస్ట్ గేర్లో వెళ్ళి చాలు. బాగాలేదంటారు? బాగాలేదని చెబుతుంది. ఇప్పుడు కట్టుమూడి రోడ్డుకి వెళ్ళి సార్ పక్కన. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, దూల్పాల్ నరేంద్ర గారికి అవకాశాలు ఉంటాయా? నరేంద్రకి అవకాశం. లేకపోతే అంబటి మురళి గారు వస్తున్నారు, నరేంద్రకి అవకాశం ఉంటుందా? సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం అంటావా? ఎవరైనా ఒకటే, మాకు పని చేసుకో తప్పదుగా. సీఎం ఎవరైనా అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? ఏమొస్తున్నాయి? అమ్మఒడి కానీ, ఇళ్ళ పింఛన్లు కానీ అవి వస్తాయి. మామూలుగా అవి వస్తాయి. ఎవరుండా వస్తాయి. మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే నరేంద్ర ఎమ్మెల్యే రోషే, కిల్లార్ రోషే ఉన్నారు. ఇప్పుడు కిల్లార్ రోషే ప్లేస్ లో అంబటి మురళీకృష్ణ గారు వచ్చిండ్రు. మురళీకృష్ణ వైసీపీ పార్టీకి వెళ్ళి, టీడీపీ పార్టీకి వెళ్ళి దూల్పాల్ నరేంద్ర గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? నాకు పైకి వెళ్తే కనుక కొద్ది జగనే వస్తే బాగుంటుంది అనుకుంటా. దేని గురించి అంటే కనుక ఇక్కడ మా ఊరు వైపు వచ్చేసి దీని గురించి వచ్చేసి కొన్ని డబ్బులు వచ్చి 40 సంవత్సరాలకి ఇస్తున్నారు. దాని గురించి వచ్చి నాకు మరి ఏంది రాలే. పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నారు, నాకు మటుకు పిల్లలు లేరు. అమ్మఒడి ఇస్తున్నారు. కొంతమంది ఇల్లు మొత్తం బాగానే డబ్బులు వేస్తున్నారు. దాని గురించి ఓకే. ఈ రోడ్లు అంటారా, అక్కడిక్కడ వేస్తున్నారు. రోడ్ల గురించి నేను ఎవరి పార్టీ ఏం కాదు, ఉన్నట్లు ఎక్కువలో చెప్తున్నా. వైసీపీ వస్తే కొద్దిగా బాగుంటుంది. ఏంటంటే వైసీపీ వల్ల దేని గురించి అంటే ఇంకా గొడవలు ఎక్కువ పడతాయి. దానివల్ల ఇబ్బంది. దేని గురించి ఇబ్బంది ఏం లేదు. వైసీపీ ఇక్కడ ఎంపీకి ఎవరు గెలుస్తారు?
ఎంపీకి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కిలా రోషే గారు పోటీ చేస్తున్నారు, ప్లస్ చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీకి వెళ్ళి, ఎన్ఆర్ఐ. ఎవరు ఉంటే బాగుంటుంది? ఎన్ఆర్ఐ కిలా రోషే వేస్ట్. కిలా రోషే వేస్ట్ చెప్పాలంటే. కిలా రోషే వేస్ట్ అంటావా? ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ బెస్ట్ అంటావా? బెస్ట్. పెంపకాని చంద్రశేఖర్ పైన మటుకు జగన్ వస్తే బెస్ట్ మటుకు, ఇక్కడ మటుకు వేస్ట్ కిలా రోషే. ఎమ్మెల్యే గారు ఇంతకుముందు రోషే గారు ఇక్కడ డెవలప్మెంట్ ఎలా చేశారు సార్? ఇక్కడ బాగలేదండి, బాగా చేయలేదు. రోషే గారు ఏం చేయలేదా? చేయలేదు. ఇప్పుడు దూల్పల్లి అనేది అవకాశం ఉండదు సార్ ఇక్కడ? ఉండొచ్చు, 99% ఆయనకు ఉండొచ్చు. 99 మాత్రం ఆయనకు ఉండదు. ఉండొచ్చు. ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు వచ్చినా సార్ గవర్నమెంట్ నుంచి? అమ్మఒడి అలాంటివి నాకేం లేవండి. ఇక్కడ పొన్నూరులో ఏమైనా సమస్యలు ఉన్నాయా సార్? ఇక్కడ సమస్యలు చాలా ఉండేది. పొన్నూరు చుట్టుపక్కల రోడ్లు కానీ ముందు మెయిన్ ఇక్కడ మంచినీరు నీరు మాత్రం చాలా దురదృష్టంగా ఉంది. వాటర్ సౌకర్యం లేదండి, అస్సలు లేదు. నేను 2 సంవత్సరాల నుంచి వాటర్ బిల్లు కడుతున్నాను. మీరు పొద్దున్నే రండి, అక్కడ చూసుకోండి. వాటర్ వేస్తే నీళ్లు రావు, సుక్క నీళ్ళు రావు. నీళ్లు ముందు ఇక్కడ కావాల్సింది నీళ్లు లేవు, సరైన రోడ్లు లేవు. సంగపాలెం గూడూరు పోండి, ఒక ఏకిలు పోవాలంటే 5 నిమిషాల్లో పోయే బండి అరగంట పోవాలి. ఇప్పుడు ఏదైనా చాలా సమస్యలు ఉన్నాయి. 90% నరేంద్రకి అవకాశం ఉంది ఇక్కడ. ఈ తర్వాత పైన సంగతి జగన్ రావచ్చు, దాని గురించి నేను అంటలేదు. గవర్నమెంట్ జగనే రావచ్చు, ఇక్కడ మాత్రం నరేంద్ర రావచ్చు. పొన్నూరే. పొన్నూరు ఎట్లా ఉంది? అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుంది. ఏమేం చేస్తారు ఇక్కడ? ఏం చేయట్లేదా? మరి ఏ ప్రభుత్వం రావాలి? టీడీపీ రావాలా. టీడీపీ రావాలా? టీడీపీ ఎందుకు రావాలి? అది పథకాలు కానీ రాజధాని కానీ ఏమీ లేవు. మనకేమీ ఉన్నందుకు ఇల్లు లేదు, కట్టుకున్నందుకు బట్ట లేదు. అట్లా తయారైపోయింది రాష్ట్రం ఈ 4-5 సంవత్సరాలలో. అందువల్ల టీడీపీ వస్తే రాజధాని పూర్తి అయితే పిల్లలకు ఉద్యోగాలన్నా వస్తాయి. అది భవిష్యత్తు. దూల్పల్లి అనే దగ్గరికి అవకాశం ఉంటుంది అంటారు ఈసారి గట్టిగాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్యారంటీ, డౌట్ ఏం లేదు. గ్యారంటీ చెప్తున్నాను. గ్యారంటీ అంటారు. మీ పనుల కోట్లకి లోన్స్ ఇస్తుందా గవర్నమెంట్? గవర్నమెంట్ లోన్ ఇస్తుంది కానీ ఇచ్చినా మేము తీసుకోం. ఎందుకు? ఇది మన ముద్ర లోన్స్ తక్కువ వడ్డీ కదా? తక్కువ వడ్డీ అయినా మేము తీసుకోం. అవి తీసుకోరా మీరు? నెలకి ఎంత సంపాదిస్తారు? రోజుకి ఎంత వస్తాయి? రోజుకి ఒక ఖర్చులు పోయి ఒక 1500 వస్తాయి. 1500 మిగులుతాయండి. ఈ గవర్నమెంట్ ఏమైనా ఇల్లు ఇచ్చిందా మీకు? గవర్నమెంట్ ఏమైనా ఇల్లు ఇచ్చిందా? ఇల్లు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు హయాంలోనే అపార్ట్మెంట్ వచ్చింది. ఇంకా అదే ఇల్లు ఉన్నది. ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా సార్? ఇక్కడ బాగా అసలు పట్టించుకున్న వాళ్ళు లేరు నాదులు. ట్రాఫిక్ సమస్యలు? ట్రాఫిక్ కూడా అట్లాగే ఉంది. మారిపోయలేదు. అయినా 5 సంవత్సరాల్లో ట్రాఫిక్ అట్లాగే చేశాడు. 20 సంవత్సరాల పాలించి దూల్పల్లి నరేంద్ర గారా? ఇప్పుడు ఈయన వచ్చి కూడా మన ఈ మధ్యలో కొద్దిగా రోడ్లు అవి పగలగొట్టించాడు. తోటం గుడికి అది పరిస్థితి అంటారు. ముందు మెయిన్ అంటే ఉన్నందుకు ఇల్లు లేదండి మనకి. మెయిన్ అది కావాలా. ఇల్లు ఇచ్చే నాయకుడు కావాలంటారు. అది ఆ నాయకుడు ఎవరు? టీడీపీ వైసీపీ? టీడీపీ అయితేనే ఆయన పూర్తి చేయగలుగుతాడు. ఏంటంటే ఎటు కేంద్రంతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఎటు పరిస్థితుల్లో కూడా దాన్ని పూర్తి చేసి దమ్ముందో చేస్తాడు కూడా. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటారు పొన్నూరులో? పుట్టింది ఇక్కడ? ఇక్కడ పుట్టలేదు, అది జారమూడిలే. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఏడా ఉంటుంది. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ? వైసీపీ గవర్నమెంట్ పాలన ఎలా ఉంది ఇక్కడ? వైసీపీ పాలన అదే మాదిరిగా ఉంది. పర్లేదా? మీకు పింఛన్ గిట్ల ఏమైనా వస్తున్నాయా? పింఛన్ రావట్లే నాకు. మీ వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయి గవర్నమెంట్కి? అమ్మఒడి వచ్చిన వాళ్ళకి వచ్చినాయిలే, మాకు లేవు. చిన్నపిల్లలు లేరులే, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. మీ ఇప్పుడు పొన్నూరులో ఏమైనా సమస్యలు ఉన్నాయి సార్? ఇక్కడ పొన్నూరులో వాటర్ సమస్య కానీ వాటర్ సమస్య లేవు. వాటర్ సమస్య లేదా? రోడ్లు మంచిగానే ఉన్నాయా? రోడ్లే కొద్దిగా ఇబ్బంది. రోడ్లు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారా? ఇప్పుడు దూల్పల్లి దగ్గర టీడీపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నారు సార్. అంబటి మురళీకృష్ణ గారు వైసీపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిట్లో రేపు ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్? టీడీపీ వచ్చిద్దాం అంటున్నారు. టీడీపీ వచ్చిద్దాం అంటున్నారు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి బాగానే చేసిరంటగా? చేశాడా అన్న? ఇప్పుడు అతను లేడుగా. జగన్మోహన్ రెడ్డి కాదు, కిలా రోషే ఎంపీగా పోటీ చేస్తున్నాడు. చేస్తున్నాడు గుంటూరు. ఎంపీగా గెలిచే అవకాశం చెప్పలేము. చంద్రశేఖర్కి అవకాశం ఉంటుందా? కిలా రోషే గారికి అవకాశం ఉంటుందా ఎంపీగా? అదే ఎట్ట చెబుతాం ఇప్పుడు? పోటీ ఎట్ట చెబుతాం చెప్పలేము. ఇక్కడ పోటీ ఇక్కడ నరేంద్ర రావచ్చు అంటున్నారు. మరి ఎమ్మెల్యే ఎవరు వస్తారు? వైఎస్ఆర్ జగన్. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది? అంబటి మురళీకృష్ణ గారా, దూల్పల్లి నరేంద్ర గారా? మురళీకృష్ణ గారు. వైఎస్ఆర్ రావాలంటావా? ఎందుకు రావాలి మురళీకృష్ణ గారు? మాకు అమ్మఒడి, పొలం డబ్బులు అన్ని విధాల మేలుకరంగా ఉంది జగన్ పరిపాలన. అన్ని విధాలు బాగున్నాయి అంటారా? ఇక మరి అంబటి మురళీకృష్ణ గారు తిరుగుతున్నారు ఇక్కడ?
తిరుగుతున్నారు సార్. ఆ? తిరుగుతున్నాడా? జనాలకు వస్తున్నాడా? ఏం భరోసా ఇస్తున్నాడు మరి? ఎమ్మెల్యే అయితే నేను చేస్తాను ఏం చెప్తున్నాడు? మెనీ పోస్ట్ పెట్టారు కదా సార్, దాని ప్రకారం చేస్తారు. లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తారు కదా ఏమన్నా? ఆయన 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 కార్యక్రమాలు చేస్తాడు ఇక్కడ చేస్తాడు. ఏమేం చేస్తారు? అద్దాలు ఇస్తారన్న కింద హెల్త్ క్యాంపులు పెట్టి హెల్త్ క్యాంపులు పెడతారంట కదా? పెడతాడు, చేస్తాడు. చేస్తారా? ఈయన దూల్పల్లి నరేంద్ర గారు పెడతారు, ఆయన కూడా పెడతారా? దూల్పల్లి నరేంద్ర కుమార్ గారు చేశారు కానీ అవి పరిపాలన కొనసాగలేదండి. పెట్టినా కానీ అవి అమలు పరచలేకపోయారు. అమలు పరచలేదా? అమలు పరచలేదు. ఇప్పుడు ఇద్దరు ఎవరు బెస్ట్ అంటావు ఇక్కడ? ఇక్కడ వైఎస్ఆర్. వైఎస్ఆరా? ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ వైసీపీ? మాకు వైఎస్ వస్తేనే మా పిల్లలందరూ చదువుకుంటున్నారు, మా పుస్తకాలు తింటున్నారు. నాకు 3 ఏళ్ళు వస్తున్నాయి, ఒక పిల్లలు నడకుండా నాకు సరిపోతున్నాయి. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రావాలంటారు అంతే. ఏం లోన్లు అసలు ఏం రాలేదు మాకు. మీకు శ్రీనిధి కింద ఇస్తారు కదా మా మహిళా సంఘాలు? ఎవరో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇల్లు ఏమైనా ఇచ్చిరా? గవర్నమెంట్ మాకు అపార్ట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్? చంద్రబాబు ఆయనదే మన ఇచ్చారు మాకు. ఈయన ఇచ్చినా ఈయనదే ఇవ్వాల మాకు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, వస్తున్నాయి. మరి ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ రావాలా టీడీపీ గవర్నమెంట్ రావాలా? ఇదే రావాలి మాకు, టీడీపీ రావాలి. టీడీపీ రావాలా? దూల్పల్లి నరేంద్ర గారు రావాలా? అంటే ఆయనే రావాలి మాకు, వైఎస్ఆర్ కాదు. వస్తున్నా దూల్పల్లి నరేంద్ర గారు వస్తున్నారా? వస్తాడు. మురళీకృష్ణ గారు, అంబాటి మురళీకృష్ణ గారు వస్తున్నారా? మొన్నే ఆయన వచ్చింది కొత్తగా, వస్తాడు. ఇక ఆయన కూడా ఇంకెవరు రాలేదు. ఇంకెవరు? దూల్పల్లి నరేంద్ర తిరుగుతున్నాడా? తిరుగుతున్నారు. మరి 25 సంవత్సరాలకి వెళ్ళి ఆయనే ఉన్నాడు కదా ఎమ్మెల్యే ఇక్కడ. ఉన్నాడు. సమస్యలు పోతే మాకు తీరుతాడు, పోయినా కూడా తీరుతాడు. సమస్యలు ఆయన తీరుస్తాడా? ఓకేనట, ఆయనే బెస్ట్ అంట. ఎంపీ ఎవరు వస్తారు? ఎంపీగా ఇక మీ కిల్లా రోషే గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం మరి అది అంటే ఇప్పుడు చంద్రశేఖర్ గారు చేస్తున్నారు టీడీపీకి వెళ్ళి. అంటే అవన్నీ మనకు తెలియదు, ఇవి అంటే మన దగ్గర కాబట్టి కిల్లా రోషే గారు. కిల్లా రోషే కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పక్కా. ఇక్కడ కిల్లా రోషే ఎంపీగా పోటీ చేస్తున్నారు. అంబటి మురళీకృష్ణ గారు ఎమ్మెల్యే. మేము వేసేది అదే. దూల్పల్లి నరేంద్ర గారు ఉన్నారు కదా? మేమేయం. ఎందుకు? మాకేం చేయలే. మాకేం చేయలే. ఏం చేయలేదు? 25 సంవత్సరాలు ఎమ్మెల్యే ఆయన. మాకేం చేయలే. ఏం చేయలేదా? ఎందుకు? రోడ్లు కానీ ఇల్లు కానీ ఏం చేయలేదా? నాకు స్థలం లేదు, పింఛన్ లేదు. నా వయసు 65 సంవత్సరాలు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ పెట్టిందా? ఇప్పుడు వైసీపీ వాళ్ళే పెడతారు. వాళ్ళే పెడతారా? అన్నం పెట్టేది వాళ్ళే. అన్నం పెట్టేది వాళ్ళేనా? వాళ్ళకి నేను నమ్ముకున్నా అంతే. అంతే అంటారా? గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏమి రావట్లేదు మాకు. మేము రైతులు, నీళ్ళే లేవు పోయినసారి. ఆయన ఉన్నడితే ఆ పోలవరం కట్టేవాడు, జీవితం ఎంజాయ్గా ఉండేది. మా స్థలాలు రేట్లు పెరిగాయి, అందరు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఇటు టిప్పులు అన్నీ ఉండేవి. అది ఇప్పుడు రాజధాని ఎన్ని ఉంటే బాగుంటుంది? రాజధాని ఎడుంటేనే బాగుంటుంది. 4 రాజధానులు ఎందుకు? ఒక రాజధాని చాలు. ఏడన్నా కానీ ఒకసారి ఒక కట్టిన బాగానే ఉండేది. ఏడా అన్నాడు, ఏడలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇక్కడ అంబటి మురళీకృష్ణ గారికి అవకాశం ఉంటుందా? దూల్పల్లి నరేంద్ర గారికి అవకాశం ఉంటుంది? మేమంటాం మేము నరేంద్ర అంటున్నాడు, ముందాగాడు కాబట్టి ఆయన అమ్మడం అంటున్నాడు. అది తేడా ఏం లేదు. మా నాయుడే అమ్మడం, మేము వెయ్యంగా. మేము నరేంద్రకి వేస్తాం. నరేంద్రకి వేస్తారా? మీరు ఇక్కడేనా సార్? పొన్నూరేనా? ఎట్లుంది సార్ పొన్నూరు అభివృద్ధి? ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి? అలా ఒక రకంగా ఉంది. ఒక రకంగా ఉందా? మీ ఆటో వాళ్ళకు లోన్స్ వస్తున్నాయా సార్? ఇస్తారా? ఏది వాహనమిత్ర? వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి ఇక్కడ టీడీపీ అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా? అది ఏది చెప్పలేమండి. ఇద్దరం 50-50 ఉంటుంది. ఇక్కడ 50-50 ఉంటుందా? ఎందుకంటే 25 సంవత్సరాలు ఎమ్మెల్యే సార్ దూల్పల్లి నరేంద్ర గారు, ఇప్పుడు అంబ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు 25 సంవత్సరాలు తెలుగుదేశం అయినా పోయినసారి ఓడిపోయింది కదా. ఓడిపోయింది. ఈసారి పుంజుకొని ఇద్దరు 50-50 వస్తారు. ఎవరనేది చెప్పలేము. ఇక్కడ కొన్నూరులో కామన్గా సమస్యలు ఏమున్నాయి సార్ ఇక్కడ? అసలు అంటే చిన్న ఊళ్ళో అభివృద్ధి కోసమే కదా ఏది చేసినా. అవునవును, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అది అట్లాంటివి ఏదన్నా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మనల్ని సరిగ్గా పట్టించుకున్నది లేదు. ఎవరు పట్టించుకుంటే వాళ్ళకి వేస్తారు ఈసారి ఓటు. ఎవరు పట్టించుకుంటే వాళ్ళకి వేస్తారు. సంక్షేమ పథకాలు ఇష్టం గవర్నమెంట్ చెప్తుంది కదా సార్, ఇస్తానే ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది ఆపలేదు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం రన్నింగ్ అవుతున్నాయి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంది సార్? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పర్లేదండి, బాగా ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది. ముఖ్యమంత్రి ఫైనల్గా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? అది ఒక డెసిషన్ చెప్పలేమండి. ఇద్దరు చేశారు. ఎంపీకి ఎవరు వస్తారు? కిల్లా రోషే గారా? మీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇక్కడ గుంటూరు కంచి. చంద్రశేఖర్ గారు టీడీపీకి వెళ్ళి పోటీ చేస్తున్నారు. ఈ ఓటమి గెలుపు అనేది ఎవరు చెప్పలేమండి. కాంబినేషన్ ఎవరు వస్తారు అనేది ఫైనల్ చెప్పలేము. ఫైనల్ చెప్పలేము. పొన్నూరేనా? ఈ పండ్లు అమ్ముతారా? మీరే అమ్ముతారా? ఇవి ఎట్లా ఉన్నాయి? రేట్ ఎట్లా ఉన్నాయి? కిలో 100 రూపాయలు రేటు. రోజుకి ఎంత అమ్ముతున్నారు? బేరాలు లేవండి. బేరాలు లేవా? సరే తక్కువ. రంజాన్ మాసమే కదా ఇది.
లంజన మోసాలు లేవు, బేరాలు లేవు అసలు. బేరాలు లేవు. మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఏమన్నా సంక్షేమ పథకాలు వచ్చాయి మీకు ఇక్కడ? నాకేం రాలేదు. మీకు లోన్లు గిట్లా ఏమైనా ఇచ్చారా? లోన్ తీసుకుని కట్టేశారు. లోన్స్ కట్టేశారా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, వస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందా, టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందా? ఏది వస్తే అది. వైఎస్ఆర్ ఎందుకు రావాలి సార్? అవి పథకాలు చేశాడు కదా, మంచి పథకాలన్నీ. మంచి పథకాలు చేశారంట. పథకాలు చేసి ఇచ్చేవాళ్ళకి ఇచ్చారనుకోండి, ఇస్తున్నారు కాబట్టి బాధది. అదే వైసీపీ రావాలంటారు. ఎట్లా చేస్తుంది? పింఛన్ గిట్ట వస్తున్నాయా? పింఛన్ రావట్లేదా? ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకోవట్లేదు మరి? దూల్పల్లి నరేంద్ర ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? దూల్పల్లి నరేంద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఎట్టన్నా కానీ బాగానే ఉంటుందిలే, ఎప్పుడు ఎవరున్నా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ నీళ్లు మంచిగా వస్తున్నాయమ్మా? రోడ్లు మంచిగా ఉన్నాయా? మంచిగానే మంచిగా ఉన్నాయా, మంచిగా లేవా? మంచిగా లేవు అక్కడ. అక్కడ మంచిగా లేవా? మంచిగా లేవు. మరి చంద్రబాబు నాయుడు కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా? చంద్రబాబునే కావాలి. చంద్రబాబునే కావాలి. చంద్రబాబు నాయుడే కావాలా? చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలి? ఆయన కూడా రోడ్లు ఎక్కుతున్నాడుగా. రోడ్లకి ఎక్కుతాను చంద్రబాబు నాయుడు కావాలా? ఉద్యోగాల అవకాశాలు ఏమొద్దా పిల్లలకు? పిల్లలకు ఉద్యోగాలు కావాలి కదా. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో వచ్చినాయి కదా ఉద్యోగాలు. ఏమో తెలియదు అంటారా? మీది ఇక్కడే అమ్మా? ఇటుకుంపాడండి. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే ఈయనే కదా? ఎట్లా చేశారు కిల్లా రోషే గారు? మాకు మెయిన్ రోడ్ లేదండి, రోడ్డు పాడైపోయింది. వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, పట్టించుకోరండి. అంటే రెండు పార్టీలా దమ్నాక్ లాగా చేస్తారా, టీడీపీలో చేస్తారా, వైసీపీలో చేస్తారా? ఎవరన్నా కానివ్వండి, వచ్చిన వాళ్ళు గెలిచారు, మేము కావాలనుకున్నాను గెలిచారు. మాకు రోడ్డు వేయాలి కదండి, రోడ్డు కూడా వేయలేదండి. రోడ్ రావడానికి ఆటోలు కూడా రావండి మా ఊరికి కనీసం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తారు కదా, ఊర్లలోకి వస్తారు కదా. వస్తున్నాం, అడుగుతున్నామండి, ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. పట్టించుకోవట్లేదు. మరి మీరు ఓట్లు ఎవరని చెప్పొచ్చు కదా ధైర్యంగా అడుగుతున్నాము, రాసుకుని వెళ్తున్నారు. రోడ్లు లేవన్నా, రోడ్డు అసలు శాంతం పాడైపోయింది, రావడానికి కనీసం ఆటో కూడా రాదు మా ఇటుకుంపాడికి. మరి వచ్చిన వాళ్ళు గెలిచిన వాళ్ళు మా ఊరికి ఆటోలు రావడమో లేకపోతే బస్సు వేయటమో, మరి రోడ్డు పట్టించుకోవాలి కదండి. ఏం పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, మరి చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళు పట్టించుకోవాలి కదండి. ఇప్పుడు వైసీపీ రావాలా, టీడీపీ రావాలా? ఇప్పుడు ఎవరు వచ్చినా చేసేది ఏముందండి, ముందు మాకు మంచి చేసేవాళ్ళు కావాలి. ఎమ్మెల్యే గారు ఎవరు సార్ ఇక్కడ? ఎవరు ఇచ్చిన ఉపయోగం ఉంది? అపార్ట్మెంట్లు ఇస్తామన్నారు, ఏంది డబ్బులు కట్టమంటున్నారు. దాని గురించి ఎవరు జగన్ పట్టించుకోలేదు, పోయిన ప్రభుత్వము పట్టించుకోలేదు. ఎవరు వచ్చినా మాకు ఉపయోగం ఏం లేదు కదా. మరి మేము ఏ రోజు జాగ్రత్త చేసుకుంటే ఆ రోజు తినేవాళ్ళం. మరి ఆ అపార్ట్మెంట్లు కట్టించారే కానీ డబ్బులు కట్టమంటున్నారు. మేము యాడ్ తెచ్చి కట్టాము. ఇప్పుడు ఆటోనగర్లో ఇప్పుడు ఆటోమొబైల్స్లో పనిచేస్తున్న కార్మికుల కోసం అప్పుడు కట్టిస్తున్నారు కదా సార్. ఎవరు కట్టించినా ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఫ్రీ అన్నాడు, ఇచ్చాడు. అట్టాగే ఈ అపార్ట్మెంట్లు కూడా అట్టాగే ఫ్రీ అన్నట్టయితే మేము మా పేదలకి హ్యాపీగా ఉండేది కదా. 3,25,000 కట్టాలంటున్నారు. టీడీపీలో ఇస్తారంటారు సార్. ఎవరు వచ్చినా కానీ ఏం చెప్పలేము మనం. మరి అప్పుడు ఏ ప్రభుత్వం రావాలి సార్? ఏది వచ్చినా ఇది మరి అందరూ పేదలే కదా ఉంది. ఇది రద్దు చేస్తే ఏ ప్రభుత్వం రద్దు చేస్తానంటే దానికి వేస్తాం. రద్దు చేస్తున్నాడు. ఇప్పుడు దూల్పల్లి నరేంద్ర గారు కానీ మన అంబటి మురళీకృష్ణ గారు ఉన్నారు కదా సార్, వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు బాగుంటే వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఇప్పుడు దూల్పల్లి నరేంద్ర అంటే ఇక్కడ మనిషి, ఇప్పుడు అతను కొత్త మనిషి. మరి అతను వ్యవహారం ఎట్లా ఉండిద్దో మనకు తెలియదు. అవకాశం ఇస్తే కదా తెలిసేది. అవకాశం ఇస్తే తెలిసేది. మరి అతను ఎట్లా ఉండిద్దో మనకు తెలియదు కదా. 20 సంవత్సరాల నుంచి అవకాశం ఇస్తూనే ఉన్నారు. ఇస్తానే ఉన్నాం. మరి ఇస్తున్నాక బాగానే చేసాడు ఉన్నంత మట్టికి. మరి వచ్చే నెక్స్ట్ ఈయన వస్తాడు, ఆయన వస్తాడు, ఎవరికి తెలియదు. మీరు మీ చేతుల్లో ఉంది అది. ఎవరు వస్తారో తెలియదు. ఎవరు వచ్చినా మా కష్టాలు మాకు తప్పదు. అది అంతే అంటారా? తాళపాలెం అండి, మా తాళపాలెం. పాల వ్యాపారం. పాల వ్యాపారం. పాలు ఎట్లా లీటర్ ఎట్లా? లీటర్ 50 కొంటారండి, 70కి అట్లా అమ్ముకుంటాం. ఇప్పుడు మీరు బర్రె పాలు 50 రూపాయలు కొంటారు, 70 అమ్ముకుంటారు. 70 అమ్ముకుంటారా? ఎట్లా ఉంది వ్యాపారం? వ్యాపారం బాగుందన్న. ఇప్పుడు సంఘం డైరీకి అయినా మీరు పోస్తారా? కాదండి, మేము ఇక్కడ పొట్టుకొస్తుంటాం, ఊళ్ళో పోసుకుంటారా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, వైసీపీ వస్తే బాగుంటుందా, టీడీపీ వస్తే బాగుంటుందా? వైసీపీ రావాలండి. వైసీపీ ఎందుకు రావాలి సార్? ఎందుకనే ఉందండి, ఆయన చెప్పిన మాత్రం నెరవేర్చాడు. ప్రతి ఒక్కళ్ళ పింఛన్లు కానీ అన్ని కానీ బాగా జరుగుతున్నాయి. రావాలండి, వైసీపీ రావాలండి. ఇక్కడ అంబటి మురళీకృష్ణ గారికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? అవునండి, జగన్ చూసి అవకాశం ఉన్నది. ఎంపీగా సార్? ఎంపీ కూడా ఉంది. ఇద్దరు అవును, ఇద్దరు ఏదో జగన్ చూసి చేస్తారండి. జగన్ చూసి చేస్తారండి. అవును. కొన్నూరు అభివృద్ధి ఎలా జరుగుతుంది సార్ ఇక్కడ? ఎలా అభివృద్ధి జరుగుతుంది? గత 25 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు, దూల్పల్లి నరేంద్ర గారు. ఫస్ట్ టైం అంబట్రా మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది? వైసీపీ ప్రభుత్వమా, టీడీ ప్రభుత్వం? ఎవరు వస్తే బాగుంటుందంటే మనం చెప్పేది ఏముంది,
ఇప్పుడు ఈసారి మాత్రం నరేంద్ర గారు బాగా పూనుకొని ఉన్నాడు. నరేంద్ర గారు బాగా పూనుకొని ఉన్నాడు. మొన్న ఏదో కొద్దిగా ఆదమరిచాడు, అందుకని జారిపోయాడు. ఈసారి మాత్రం నరేంద్ర గారు వస్తాడు. ఓటుకి ఎంత వలుపుతుంది? ఓటుకి ఎంత ఇస్తారంటావు? ఓటుకి గతంలో 2,000 కాడికి ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ఈ కిస్తీకి 3,000 ఇవ్వచ్చు, 4,000 కూడా ఇవ్వచ్చు. 3 నుంచి 4,000 వస్తుంది రేట్. మార్కెట్ 4,000 కాదు, 10,000 ఇచ్చినా సరే ఆయనే గెలవాలి, ఆయనే గెలుస్తాడు. ఆయనే గెలుస్తారా? ఎందుకు తెలుసా? ఎందుకు కావాలి సార్ ఆయన? నరేంద్ర గారు ఎందుకు కావాలి? నరేంద్ర గారు ఎందుకు గెలవాలంటావా? ఆయన స్థానికుడు, బలం గల్లవాడు, 10 మందికి తెలిసినవాడు. అది ఇప్పుడు ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది? చంద్రశేఖర్ గారు ఉన్నారు, కిల్లా రోషే గారు ఉన్నారు. ఇక్కడ ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ సార్? ఎంపీ దాకా మనకు తెలియదు. గుంటూరు అదే సార్, ఎంపీకి కూడా ఎలాగ రెండేట్లో వేస్తారు కదా. ఒకటి ఎంపీ ఓటు ఉంటుంది, ఒకటి ఎమ్మెల్యే ఓటు ఉంటుంది. ఎవరు వస్తే బాగుంటుంది ఎంపీగా? ఇప్పుడు ఎంపీగా వేయటానికి ఎంపీగా మనం చెప్పలేం, కానీ ఈయన మొన్న నిలబడిందారు రోషి గారు మాత్రం మాకేం ఇక్కడేం పెద్దగా పని చేయలే. ఇక్కడేం పని చేయలేదు. ఎమ్మెల్యేకి ఉన్నాడే కానీ చిన్నదానికి పెద్దదానికి అన్ని డబ్బులు అడిగి రోజ్ చేసేది. ఆయన మాకు పని చేయలేదు. ఎంపీ మాకు అనవసరం, మాకు ఎమ్మెల్యేనే అవసరం. అది ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్ ఇక్కడ? ఎవరు డిక్లేర్? వైసీపీ కిల్లా రోషే గారు అసలు జీరో. ఏం చేయలేదు 5 సంవత్సరాలు. రోడ్లు వేసినామని చెప్తారు, హాస్పిటల్ సౌకర్యాలు బాగా అవి కామనే కదా. స్కూల్స్ బాగా చేసినాం. అవి ఓకే అన్న. మామూలుగా తిండి లేని వాళ్ళకి తిండి ఇప్పించడం కానీ, లోన్స్ ఇప్పించడం కానీ, ఏదైనా ఊర్లలో ఏదైనా పథకాలు వస్తే పథకాలు ఇప్పించడం కానీ, రాజకీయ పరంగా కొంచెం ఏదైనా కావాలంటే కొంచెం లంచం అడిగే మనస్తత్వం కూడా ఉంది అని విన్నా నేను. నాకైతే తెలియదు, పెద్దోళ్ళు అనుకుంటుంటే మీలాంటి వాళ్ళు అనుకుంటుంటే విన్నా అంతే. ఇప్పుడు బాగాలేదని విన్నా వాళ్ళ. ఇప్పుడు రోషే గారు బాగాలేదు, ఆయన ప్లేస్ లో ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారు నెంబర్ 1. అంబటి మురళీకృష్ణ అసలు నెంబర్ 1. దేంట్లో నెంబర్ 1 సార్? ఆయన ఇంకా ఎలక్షన్లో రాకముందు నుంచే కంటి పరీక్షలని, వైద్య పరీక్షలని ఎక్కువ ఆయన మనస్తత్వం కూడా సున్నితంగా ఉంటుంది అనమాట. ఏదన్నా నాకు ఇది కావాలి అంటే ఇచ్చేసే రకమే మనిషి. ఈ దూల్పల్లి నరేంద్ర గారు సార్, ఆయన కూడా అంతే ఉండదు, ఏదో వాళ్ళకి సంబంధించిన బ్యాచ్గా చేస్తాడు తప్పితే అందరికీ సమన్యాయం చేయడు. ఈయన అంబటి మురళీకృష్ణ గారు అయితే చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా ఆయన స్వభావం చూసి. ప్రభుత్వం బాగా చేయాలని చెప్పారు కదా సార్? ప్రభుత్వం బాగా చేయాలని చెప్పారు ఇప్పుడు దాకా. రోషే గారు ఏం చేయలేదు. రోషేది ఫాల్ట్ అక్కడ, ప్రభుత్వానికి కాదు. రోషేది ఫాల్ట్. ఇప్పుడు రోషే పోయిన ప్లేస్ లో అంబటి రాంబాబు వచ్చారు. అంబటి రాంబాబు అవకాశాలు ఉంటాయి. మరి ఎంపీకి ఎవరికి వేస్తారు సార్? మరి మీరు చంద్రశేఖర్ గారు పెమ్మసాని గారికి వేస్తారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వేస్తారా? సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి, జగన్ ఇవ్వాలి సార్. ఇక్కడ పొన్నూరే సార్. పొన్నూరేనా? పొన్నూరు ఎట్లా ఉంది సార్ అభివృద్ధి? సార్ అదైతే నాకు అంత క్లారిటీ లేదు. ఎందుకు సార్? మీది పొన్నూరు అయినప్పుడు రోడ్లు బాగున్నాయా, నీళ్లు బాగున్నాయా, కరెంట్ బాగుందా, సౌకర్యాలు? మీరు అడిగారు కాబట్టి. ఇక్కడ ఇప్పుడు దేవస్థానాలకు సంబంధించిన గవర్నమెంట్ ఫండింగ్ వస్తుంది కదా సార్, ఏం రావట్లేదా? అదైతే అక్కడేమి బహుశా లేదనుకుంటున్నాను సార్. అయితే అదేంటంటే దేవస్థానం ఇది చేసినది పొదిలికొండ, అది కొండే అంటారు, పొదిలికొండే అని అంటారు. దాని మీద అన్నదాన సత్రం అది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ బాగానే వస్తుంది, భక్తులు బాగానే వస్తారు కదా సార్, విరాళాలు ఏం రావట్లేదు సార్, కానుకలు నంబర్ 1 అసలు అది మనం అనకూడదు ఆ మాట. బాగానే వస్తున్నాయా? అయితే ఇప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి కూడా లేదు. అంటే ఇప్పుడు దేవాలయానికి వచ్చేది డబ్బు ఖర్చు పెడతాయి కదా సార్ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఏమవుందంటే నాకు తెలిసి సేవ చేసేవాళ్ళు అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, 45 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయా, వైసీపీకి ఉంటాయా? దూల్పల్లి నరేంద్ర గారా, అంబటి మురళీకృష్ణ గారా? అది కూడా మనకు తెలియదు సార్. మీరు ఓటరే కదా సార్ ఇక్కడ? ఓటరే, అది అసలు మనకు తెలియని విషయాలు. ఓటే నీకు వెళ్తారు కదా సార్? సార్ వెళ్తాను. ఇప్పటికి ఎన్నాళ్ళ నుంచి ఓట్లు వేస్తున్నాము, అట్లే నాకు వచ్చింది అదే పక్కన అదైతే తీసుకుని అసలు బయట తిరగలేకపోతున్నాము సార్. అంటే మళ్ళీ అపార్థం చేసుకోకండి, అది కరోనా వచ్చిన తర్వాత బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. అంటే ఎందుకనంటే టెంపుల్ తరపున కాబట్టి ధైర్యంగా వెళ్ళి బస్సు ఎక్కేద్దాంలే, అక్కడ ఇచ్చేసి 1 గంట 2 గంటలు కూర్చొని మన వయసు రోగరం మూతలు కరెక్టే కదా సార్, కూర్చొని అది అయిపోగానే నమస్కారం పెట్టేసి రావటం అంతే. పొన్నూరుకి అవునవునవును టెంపుల్స్ అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు, అభివృద్ధి చేయని వాళ్ళు ఎవరు, రోడ్లు ఎవరు అభివృద్ధి చేస్తారు, ఇక్కడ సౌకర్యాలు ఎవరు చేస్తున్నారు? దూల్పల్లి నరేంద్ర గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, రోషే గారు ఉన్నప్పుడు జరిగింది. అయితే ఏమి అని అంటే
ఇదైపోయి యాక్చువల్గా ఈ టెంపుల్ తరపున తిరుగుతా 10 ఏళ్ళ నుంచి అన్నదాన సత్రమే అని అంటాం మనం. అన్నదాన సత్రమే అంతకంటే ఏం లేదు. వైసీపీ ప్రభుత్వం బాగుందా, టీడీపీ ప్రభుత్వం బాగుందా? వైసీపీ ప్రభుత్వం బాగుంటుంది అన్న. ఎందుకంటే ఇంటికి కేజీ బంగారం ఎత్తాడు, స్కోడా కారు ఎత్తాడు జగన్ అన్న. మనకి కేజీ బంగారం ఎత్తాడు, స్కోడా కారు ఎత్తాడు, కమ్మకి ఇంటికాడ బతకొచ్చు. అయితే చంద్రబాబు ఏమి ఎత్తాడు, రోడ్లు వేపిస్తాడు, అభివృద్ధి ఉద్యోగాలు ఇప్పిస్తాడు, కష్టపడి చేయాలి. అదే జగన్ అన్న ఎత్తే కేజీ బంగారం ఎత్తాడు, స్కోడా కారు ఎత్తాడు, కమ్మగా కాలు మీద కాలేదు జరగచ్చు. పని చేయొద్దండు. పని ఎట్లా చేస్తాం? కేజీ బంగారం వస్తాడు, ఇంకేం అవసరం మనకి? కమ్మగా జగన్ అన్న కేజీ బంగారం ఎత్తాడు, స్కోడా కారు ఎత్తంటే లగ్జరీగా బతకొచ్చు. అయితే చంద్రబాబు అయితే ఉద్యోగాలు, రోడ్లు బోర్డులు అభివృద్ధి చేస్తాడు, మనకేం వచ్చింది ఉపయోగం ఉండదు. అందుకని జగన్ అన్న వస్తే ఇంటికి కేజీ బంగారం వచ్చింది, కమ్మగా మనం ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకుని స్కోడా కారులో తిరగచ్చు. కేజీ బంగారం వస్తే రోజు ఒక తులం అమ్ముకుంటున్నా మరి అంతే కదా. మరి కేజీ బంగారం ఎత్తే ఏం చేస్తాం? ఆయనకి ఫ్యాక్టరీ ఉంది, కేజీ బంగారం ఫ్యాక్టరీ ఉంది. అది వచ్చి రోజు కేజీ బంగారం అందరూ ఇంటింటికి ఇస్తాడు. అంటే ప్రభుత్వం ఏం బాగా చేయట్లేదు అంటారా? ఏమో మరి నాకైతే ఏం కానీ రావట్లేదు. మరి ఏం కావట్లేదు. చంద్రబాబుకి అవకాశాలు ఉన్నాయంటారు. మరి అంతేగా. మరి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం బాగానే ఉంది. ఏమేం చేసింది చెప్పు? అన్ని చేసింది. అన్నీ 3 చెప్పు. అమ్మ ఒడి ఇస్తుంది, ఆటోకి డబ్బులు వేస్తుంది, అన్ని ఇస్తుంది. మనకు కావాల్సింది ఏంది? డబ్బులు ఇస్తామే కదా. మరి అంబాటి మురళీకృష్ణ గారికి అవకాశం ఉంటుందా? మురళీకృష్ణ గారికి, అంబాటి మురళీకృష్ణ గారికి ఉందా? ఆయనకి అవకాశం ఉంది. తెలుసా మీకైనా? పరిచయమా? వచ్చిండా మీ దగ్గరికి? వచ్చాడు. ఏం చెప్పి ఏం భరోసా ఇచ్చాడు? వస్తున్నాడు. మేము వెళ్ళలేదులే కానీ వస్తున్నాడు. వస్తుండా?